మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని ఇది చాలాసార్లు మనం విన్నాం. కానీ ఆ వాక్య భాగంలో నుంచి ఒక మాటను ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ 2024వ సంవత్సరంలో ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు మన జీవితం ఎలాగున్నదో ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు, మన పరిస్థితి ఎలాగున్నదో ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఆ పరిస్థితిని, ఆ స్థితిగతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులను మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఈ 16వ అధ్యాయము మొదటి సమూయేలు 11వ వచనాన్ని మనము చూస్తే ఆ పారాగ్రాఫ్ అంతా మనకు తెలిసిన స్టోరీ. అదేంటయ్యా అంటే, అక్కడ యెషయా కుమారుడైనటువంటి దావీదును దేవుడు ఎన్నుకోవడానికి సమూయేలు ప్రవక్తను పంపిస్తాడు. ఆయన పంపించినప్పుడు జరిగినటువంటి చరిత్ర ఈ రాత్రికాల సమయంలో, ఈ 2024వ సంవత్సరంలో నీ జీవితంలో కూడా అది కొన్ని అనుభవాలుగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. మరి అక్కడ ఉన్నటువంటి ఆ సమూయేలు ప్రవక్త తండ్రి అయినటువంటి యెషయా దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రి ఎవరిని ముందు పెట్టాలా అని ఆలోచించినప్పుడు, దేవుడు ఎన్నుకునే వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒక బలవంతుడిని ముందు పెట్టాడు. దేవుడు అన్నాడు, ఈ బలవంతుడు కాదు అన్నాడు. రెండో బలవంతుడిని ముందు పెట్టాడు, ఇతను కూడా కాదు అన్నాడు. అలా మూడో బలవంతుడిని ముందు పెట్టాడు, ఇతను కూడా. యెషయాకి తన ముందున్నటువంటి కుమారులందరినీ కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలు ముందు పెట్టిండు. ఇంకను కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు ఎక్కడో గొర్రెలను కాయిచున్నాడు. ఈరోజు అంశం ఏంటంటే, ఆ చివరి వాడవు నీవేనా? ఈ చివరి రోజున, ఈ చివరి గంటన పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ 2024వ సంవత్సరంలో నీ ముందు అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు ఎన్నుకునే వ్యక్తివి, లేదంటే నీ జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదుర్కొని ఒక చివరి వ్యక్తిగా, ఎన్నికలేని వ్యక్తిగా, బలహీనమైన వ్యక్తిగా, దూరముగా ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వే ఒకవేళ అయి ఉంటే ఈ రాత్రి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, సొంత తండ్రే తన కుమారుడైనటువంటి దావీదు గురించి చెప్పడానికి ముందుకు రాలేదు. సొంత తండ్రే ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, నీ కుమారులలో ఒకరిని దేవుడు ఎన్నుకోబోతున్నాడు, నీ కుమారులో దేవుడు ఒకరిని ప్రత్యేకించుకోబోతున్నాడు, నీ కుమారులలో ఒకడు దేవునికి కావాలి, ఎవరు నీ కుమారులు తీసుకురా అన్నప్పుడు దావీదు తండ్రి అయినటువంటి యెషయా బలవంతుడైనటువంటి వాడిని ముందు తీసుకొచ్చి పెట్టాడు. ప్రియ స్నేహితులారా, ఆ బలవంతుడిని దేవుడు ఏం చేసిండు? తృణీకరించిండు. ఈ లోకంలో మనుషులు చూసే బలవంతులని దేవుడు తృణీకరిస్తాడంటానికి అదొక నిర్వచనం. అక్కడ రెండో బలవంతుడిని పెట్టిండు, మూడో బలవంతుడిని పెట్టిండు. ఇలా తనకు కలిగిన కుమారులని ఒక్కొక్కరిని ముందు తీసుకొచ్చి పెట్టాడు. కానీ ఆ బలవంతులందరినీ దేవుడు ఏం చేసిండు? తృణీకరించిండు. ఇంకా ఎవరైనా ఉన్నారయ్యా నీ కుమారులు? దేవుడేమో నీ కుమారులలో ఒకడిని ఎన్నుకుంటాను, అక్కడికి వెళ్ళి అతను అభిషేకించమని నన్ను పంపించాడు. నువ్వు నా ముందు పెట్టిన వారిని ఎవరిని కూడా దేవుడు అంగీకరించడం లేదు, అందరిని ధృవీకరిస్తున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా అంటే దేవుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, ఆ తండ్రి అయినటువంటి యెషయా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇంకా కడసరి వాడు. అంతకుముందు ఎందుకు చెప్పలేదంటారు? అంటే దేవుడు ఎన్నుకునే వ్యక్తి ఎలా ఉండాలి? బలవంతుడై ఉండాలి,
దేవుడు ఎన్నుకునే వ్యక్తి బలిసిన వాడై ఉండాలి. దేవుడు ఎన్నుకునే వ్యక్తి యుద్ధము చేయగలిగిన వాడై ఉండాలి. దేవుడు ఎన్నుకునే వ్యక్తి మాట నేర్పరై ఉండాలి. దేవుడు ఎన్నుకునే వ్యక్తి బలవంతుడై ఉండాలి. దేవుడు ఎన్నుకునే వ్యక్తి తెలివి కలిగిన వాడై ఉండాలి. దేవుడు ఎన్నుకునే వ్యక్తి సకల విద్యలందు ప్రావీణ్యత కలిగిన వాడై ఉండాలని తన తండ్రి అనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలా ఎప్పుడు చూడలేదు. దేవుడు ఎప్పుడు అలా చూడలేదు. చివరిగా మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి దావీదు. చివరిగా ఒక్కడే మిగిలిపోయిండు. ఆ ఒక్కడిని దేవుడు ఎన్నుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో, ఈ 2024 సంవత్సరంలో నీ జీవితంలో కూడా నిన్ను లెక్క చేయకుండా, నిన్ను పక్కన పెట్టేసి నువ్వు పనికిరాని వాడవని, పనికిరాని దానవని, ఏ విషయంలో నువ్వు లెక్కలేవని, నీకు తెలివి లేదని, నీకు జ్ఞానం లేదని, నీకు బలము లేదని, నీకు అందము లేదని, నీకు ఆస్తి లేదని, నువ్వు అనేక విషయాలలో, అనేక సందర్భాల్లో, అనేక సంఘటనలో ఒకవేళ దూషించబడి, ద్వేషించబడి, నెట్టివేయబడిన పరిస్థితుల్లో కడసరి వాడిగా, చివరి వ్యక్తులుగా మనం మిగిలిపోయావేమో. ఈ రాత్రికాల సమయంలో ఆ చివరి వ్యక్తి శ్రేష్టమైన వ్యక్తి. ఆ చివరి వ్యక్తిగా ఉన్నటువంటి నువ్వు ఈ రాత్రి దేవునికి కావాలి. ఆ చివరి వ్యక్తిగా మిగిలిపోయినటువంటి నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అనే వాక్యం సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, ఇదిగో దావీదు ఒంటరి వాడిగా గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు తన తండ్రికే ఎన్నిక లేని వాడిగా మిగిలిపోయాడు. కానీ ఆకాశం ముందు ఆసీనుడైనటువంటి దేవుడు మాత్రము ఆ చివరి వ్యక్తిని చూశాడు. ఆ ఎన్నిక లేని వ్యక్తిని చూశాడు. ఆ బలహీనమైన వ్యక్తిని చూశాడు. ఆ చిన్నవాడైనటువంటి దావీదుని దేవుడు చూసి అల్లంత దూరాన ఉండగానే దావీదుని పిలిపించినప్పుడు, దావీదు వస్తున్నప్పుడు, దావీదు ఎదుగో అంత దూరంలో ఉండగానే దేవుని ఆత్మ సమూయేలుని ప్రేరేపించి, సమూయేలులో దేవుని ఆత్మ గంతులు వేసి, ఇదిగో నేను కోరుకున్న వ్యక్తి ఇతడే, ఇతనిని అభిషేకించు, నీ కొమ్ము తీసి, ఆ తైలపు కొమ్ము తీసి అతని మీద పోసి అతన్ని అభిషేకించు అని చెప్పేసి దేవుని ఆత్మ సమూయేలుని బలవంత పెడుతున్నది. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో, ఎదుగు 2024 సంవత్సరంలో చాలాసార్లు మనము కూడా ఒకవేళ అలా తృణీకరించబడిన వ్యక్తులుగా ఉన్నామేమో, కడసరి వారిగా మిగిలిపోయామేమో, ఎన్నిక లేని వారికి అందరూ లెక్కేసి కావాల్సిన వాళ్ళు ఎన్నుకొని చివరిగా నువ్వు పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా నిన్ను పక్కన పెట్టారేమో. అయితే ఆ పనికిరాని వాళ్ళనే దేవుడి రాత్రి ఎన్నుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిషేధించబడిన రాయి మూలకి తలరాయి అని వాక్యం సెలవిస్తుంది. అన్ని మంచివని కాదు, కానీ ఏదైతే నిషేధించబడినదో దానిని దేవుడు ఆ మూలకి తలరాయిగా చేయబోతున్నాడు. రాత్రికాల సమయంలో కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలను మనము జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటే బహు భయంకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, దుఃఖకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడతాయి. చాలా సందర్భాలు ఈ 2024 సంవత్సరంలో నిన్ను తృణీకరించిన రాయిగా చూశారేమో, ఒకవేళ నిన్ను ఆ ఎన్నిక లేని వ్యక్తిగా చూశారేమో, నిన్ను కడసరివానిగా నువ్వు వద్దుపో, నువ్వు పనికిరావు, నువ్వు ఇట్లా అని చెప్పేసి నిన్ను దూరం పెట్టారేమో. అందరూ దూరం పెట్టారేమో నిన్ను. అయితే ఈ రాత్రి నా ప్రభు అలా దూరం పెట్టడానికి ఇష్టపడట్లేదు. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను అలా దూరం పెట్టడానికి ఆయనకి ఇష్టపడట్లేదు. నువ్వెవరైనప్పటికీ, నీ స్థితి ఏదైనప్పటికీ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నా యేసుక్రీస్తు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం కూడా అనుకుంటూ ఉంటాం, దేవుడికి మంచి పాటలు పాడేవాళ్ళు కావాలి, మంచి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, మంచిగా ఆరాధించే వాళ్ళు కావాలి, మంచిగా డ్రమ్స్ ప్లే చేయగలిగిన వాళ్ళు కావాలి, లేదంటే ఇంకా ఆ వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలని చాలా రకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి అలాంటి వాళ్ళు కాదండి కావాల్సినది. దేవునికి కావాల్సింది ఎలాంటి వాళ్ళు తెలుసా? విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు, విరిగి నలిగిన హృదయము కలిగిన వారు.
ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు విరిగి నలిగిన పరిస్థితులను అనుభవించావో నాకే తెలియదు. ఏ సంఘటన నిన్ను విరగ్గొట్టిందో, ఏ పరిస్థితి నిన్ను బాధ పెట్టిందో, ఏ స్థితి నిన్ను ఇబ్బంది పెట్టిందో, ఎవరు నిన్ను అనేక రకరకాలైన మాటల చేత ఇబ్బంది పెట్టి లేదా నిన్ను కించపరిచిన పరిస్థితుల్లోనికి తీసుకొచ్చారో, ఈ రాత్రి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నా యేసయ్య అంటున్నాడు, నువ్వు నాకు కావాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం తెచ్చుకోండి, చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క బంధువులు కానీ, మన మిత్రులు కానీ, మన స్నేహితులు కానీ, మన తోబుట్టువులు కానీ, వీడు పనికిరాడు, ఏమి పనికిరాదు, ఏడు పనికిరాడు, ఏమి పనికిరాదు, ఎన్నిసార్లు తృణీకరించి ఉంటారు, ఎన్నిసార్లు గేలి చేసి ఉంటారు, ఎన్నిసార్లు అవమానపరిచి ఉంటారు, ఎన్నిసార్లు వీడి బ్రతికింతే వీడి జీవితం ఇంతే అని చెప్పేసి అని ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, అటువంటి వారిని రాత్రి దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి వారి పరిస్థితులు మార్చడానికి, అటువంటి వారి స్థితిగతులు మార్చడానికి ఇదిగో ఈ లోకంలో ఎన్నిక లేని వారిని ఎన్నుకొని పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుటకే ఆ ప్రభు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చింది. ఆయన వాగ్దానం చేసిండు. ఒంటరైన వాడు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జన్మగును, యెహోవాయే తగిన కాలమున. ఒంటరి పోరు నిన్ను విసిగించిన మనుషులెల్లరూ నిన్ను తప్పుబట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు. దేవుడు ఏమంటున్నాడండి? ఒంటరి పోరు నిన్ను విసిగిస్తుందా? ఒంటరిగా మిగిలిపోయావని బాధపడుతున్నావా? అయ్యో నేను ఒక్కడినే ఉన్నానని బాధపడుతున్నావా? లేదంటే నేను పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని, లేదంటే నేను దిగులుతో ఉన్నానని నువ్వు ఒకవేళ వేదనతో ఒంటరితనం అనుభవిస్తున్నట్లయితే ఈ రాత్రి నీ ఒంటరితనాన్ని తీసివేయడానికే నా ప్రభు చెప్తున్నాడు, నీకు నేనున్నానంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి అందరూ ముక్కుమ్మడిగా, నీ చుట్టూన్న వారందరూ ముక్కుమ్మడిగా ఏకమైపోయి నిన్ను ఒంటరి దానిని చేసిన, నిన్ను ఒంటరి వాడిని చేసిన నా ప్రభు నిన్ను అలా విడిచిపెట్టడానికి ఏమాత్రము ఇష్టపడటం లేదు. నిన్ను ఒంటరి వాడిగా విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు చూడండి, మన చుట్టూ కొంచెం మంది మన బంధువులు, స్నేహితులు ఏం చేస్తారంటే అందరూ ఒకటవుతారు. మనల్ని ఒక్కళ్ళని, కుటుంబాలు కూడా కొన్నిసార్లు చూసినట్టయితే అందరూ ఒకటవుతారు, చేసి పెడతారు. కొన్నిళ్లలో కోడళ్ళని, కొన్నిళ్లలో అల్లుళ్ళు, కొన్నిళ్లలో కొడుకులు, కొన్నిళ్లలో ఆ భార్యను చూసినట్లయితే ఎలా ఉంటారంటే ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతారు, ఒక్కదాన్నే ఒంటరిదాన్ని చేస్తారు. అటువంటి వారితోటి ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఒంటరి వారివి కాదు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. మీరు ఒంటరి వారు కాదు. నీ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నా క్రీస్తు, నా ప్రభు, నా రక్షకుడు ఇదిగో మీకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టికే నువ్వు కడసరి వాడు అయినా సరే ఆయన నిన్ను చూసిండు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు అయినప్పటికీ దావీదుని దేవుడు చూసి అతను వచ్చేదాకా ఆ కొమ్మును ఉన్నటువంటి తైలమును పోయకుండా ఆపు చేసిండండి. దేవుని ప్రణాళికను చూడండి ఒకసారి, దేవుని ప్రణాళికను చూడండి. ఎక్కడున్నాడు దావీదు? ఎక్కడో దూరంగా గొర్రెలు కాసుకుంటున్నాడు. ఊరు బయటకు వెళ్ళిపోయిండు, అడవిలోకి వెళ్ళిపోయిండు. ఎడారి ప్రాంతాలలో ఆ శలకల్లోకి వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయి గొర్రెలను కాసుకుంటున్నాడు. గొర్రెలను కాసుకుంటున్నటువంటి ఆ దావీదుని దేవుడు చూశాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని ముందున్నామా, మందిరం ముందున్నామా, సేవకుల ముందున్నామా, సంఘం ముందున్నామా, బంధువుల ముందున్నామా, స్నేహితుల ముందున్నామా, బలవంతుల ముందున్నామా? నువ్వు అలా ఎప్పుడు చూడకూడదు. ఎవరు ముందున్నామనేది కాదు, నువ్వు ఎక్కడున్నప్పటికీ నువ్వు విరిగి నలిగిన మనసుతో గనక ఉంటే దేవుడు ఈ రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు. నీ ఒంటరితనాన్ని తీసివేయడానికి, నీ కడసరి బ్రతుకును తొలగించడానికి, లేదంటే నువ్వు కడసరిగా ఫీల్ అవుతున్నటువంటి ఆ లోలీనెస్ని ఈ రాత్రి దేవుడు తీసివేయడానికే ప్రభు అయినటువంటి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఇదిగో ఇక్కడ దావీదు ఏం లేదు, ఆయన పని ఒకటే, గొర్రెలు కాసుకోవడమే పని అనుకున్నాడు.
కానీ తన అన్నలు మాత్రం యుద్ధాలు చేయాలి, జయం సాధించాలి, బలవంతులుగా పేరు తెచ్చుకోవాలి, జ్ఞానవంతులుగా పేరు తెచ్చుకోవాలి. వానికంటే నేనెక్కువ కండలు పెంచాలి, నేనెక్కువ బలం నేనెక్కువ అనుకున్నారు. కానీ చిట్ట చివరికి దేవుడు ఏం చేసిండు? అందరినీ తృణీకరించాడు, ఒక్కొక్కరిని తీసుకొచ్చి పెట్టిండు. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు యెషయా తన 7 కుమారులను అంటే 8 ఆయన లేడా? కానీ అక్కడ ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు లేదు? అతను చెప్పట్లేదంటే అతడు గొర్రెలు కాసుకునేవాడు అంటే విలువలేని వ్యక్తిగా, కడసరి వాడిగా, చివరి వాడిగా మిగిలిపోయాడు. ఇక పనికిరాని వాడు అనుకున్నాడు, తృణీకరించబడిన వాడు అనుకున్నారు అందరు. కానీ ఆ తృణీకరించబడిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఆ కడసరి వాడు. చూడండి ఒకసారి మన కీర్తనలో ఉంటుంది, ఒకసారి ఆ 78వ కీర్తన. ఆడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు మనుషులకు పనికి రాకపోయినా, నీ స్నేహితులకు నువ్వు పనికి రాకపోయినా, నీ బంధువులకు నువ్వు పనికి రాకపోయినా, నీ తోబుట్టువులకు నువ్వు పనికి రాకపోయినా, నీ అత్తమామలకి, నీ అన్నా చెల్లె, నీ అక్కా చెల్లెలకి, లేదంటే నీ చుట్టూ ఉన్నటువంటి జన సమూహానికి నువ్వు పనికి రాకపోయినా, నువ్వు యథార్థవంతుడిగా కనుక జీవించగలిగితే నా యేసే నిన్ను చూస్తున్నాడు. ఒకరోజు నిన్ను కూడా ఎన్నుకోబోతున్నాడు. యథార్థ హృదయుడై దావీదు గురించి చెప్తున్నాడు. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించను. గొర్రెలు కాసుకునే వానికి నేర్పరై. గొర్రెలు కాసుకునే వ్యక్తి ఒకరోజు ఏమని పిలుస్తున్నాడు? అతడు నేర్పరి అయి. ఎవరు నేర్పారు అతడికి? సకల విద్యలు ఎవరు నేర్పారంటే ఏ కోచ్ లేడు అతనికి, ఏ గురువు లేడు అతనికి, దేవుడే అతనికి గురువుగా ఉన్నాడు. చెప్పండి గట్టిగా, దేవుడు అతడి కోచ్గా ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో నిజంగా నా మటుకు నేను చెప్పగలను, ఈ 2024 సంవత్సరంలో చాలా సందర్భాల్లో చాలా అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి, చాలా సంఘటనలో అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ నా ప్రభు నన్ను బలపరిచిండు. కడసరి వాడైనటువంటి దావీదుని ఎన్నుకున్న నిన్ను ఎన్నుకోనా అని చెప్పేసి దేవుడు ధైర్యపరిచిండు. కడసరి వాడైనటువంటి దావీదుని పిలిచిన నిన్ను పిలవను అనుకున్నావా? కడసరి వాడైనటువంటి దావీదుని ప్రోత్సహించిన నిన్ను ప్రోత్సహించను అనుకున్నావా అని చెప్పేసి నేను కృంగిపోతున్నప్పుడు నా ప్రభు నన్ను బలపరిచిండు. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి కాలశంలో ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఒకవేళ మీరు కృంగిపోతున్న పరిస్థితిలో ఉన్నట్లయితే, అవమానాలతో లేదా కలతతో కన్నీరుతో మీరు కృంగిపోతున్నట్లయితే, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నువ్వు కడసరి వారికి, నువ్వు చివరి వ్యక్తి కావచ్చు, ఈ లోకంలో అందరికీ చివరి వ్యక్తి కావచ్చు, కానీ దేవునికి మాత్రం ఎలాంటి వాడి? మొదటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది, నేను చూసి, అది నా ఫోన్లో ఉంది, అది ఇప్పుడు లైవ్ నడుస్తుంది కనుక చూపించడం కుదరదు. ఆ వీడియోలో ఫేస్బుక్లో ఏముందంటే, అందరూ ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లైన్ కడతారు. అందరూ మంచిగా టక్ టిక్ వేసుకొని, షూటు బూట్ వేసుకొని వెళ్ళిపోయి లైన్ కడతారు. ఈలోగా ఒక వ్యక్తి వస్తాడు, అతను ఎక్కడికి సంథింగ్ బయటికి పోయి లేట్ అయ్యి వస్తాడు. మొత్తం వచ్చి ముందు వచ్చినప్పుడు ముందల వ్యక్తి ఏం చేస్తాడు? ఇతడే నెట్టేస్తాడు, రెండో వ్యక్తి నెట్టేస్తాడు, మూడో వ్యక్తి నెట్టేస్తాడు. అలా లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతను ఏం చేస్తారు? లైన్లో నిలబడటానికి తిరస్కరిస్తారు. అతను లైన్లో నిలబడడానికి ఇష్టపడరు, అందరూ తిరస్కరిస్తారు. తిరస్కరించిన తర్వాత అతను బాధతో, అతను దిగులుతో లాస్ట్ వెనక్కి వెళ్ళిపోయి నిలబడతాడు. లాస్ట్లో నిలబడతాడు, వెనక నిలబడతాడు. ఆ లైన్లో ముందున్నవాడు, రెండోవాడు, 3, 4, 5, 6, 7, 8 అందరూ తిరస్కరించారు. అతను ఇప్పుడు మొట్టమొదటిగా తృణీకరించి నేను కావాలని నిలబడ్డ వ్యక్తి ఏమో లాస్ట్గా తృణీకరించి అయ్యో నేను వెనకనైనా సరే నిలబడతానని చెప్పేసి నిలబడిన వాడు మొదటి వాడైండు. దేవునికి స్తోత్ర. అందుకోసం ఒక 3 శాస్త్రం కూడా ఏంటిది చెప్పండి? బండ్లు
వాడలు అయితే అంటే వాడలు ఏదో ఒక రోజు దేవుడు నీ జీవితంలో కూడా అటువంటి కార్యాలు చేస్తాడు. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి ఉంటారు, ఒకవేళ ఇంతకు ముందు వచ్చింది చూసారా, చాలామంది చూశారు. నిజంగా అది చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కూడా నా జీవితంలో చాలాసార్లు అలా తృణీకరించబడ్డాను. ఒక్కొక్కరు నెట్టేసుకుంటూ వచ్చారు. చివరికి ఎక్కడో తృణీకరించబడి చివరి వ్యక్తిగా మిగిలిపోయాను. కానీ దేవుడు కౌంటింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేసిండు. హల్లెలూయా. ఆయన అక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేసిండు. నన్ను తృణీకరించిన వారందరూ నా వెనక్కి వచ్చేసారు. నన్ను దేవుడు ముందు నిలబెట్టిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రభువు నాకు చేసిన దేవుడు నీకు కూడా అటువంటి కార్యాలు చేయగలడు. ఈ రాత్రి ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో, ఎవరైతే నిన్ను నెట్టి వేస్తున్నారో, ఎవరైతే నిన్ను గెంటి వేస్తున్నారో, ఎవరైతే నువ్వు పనికిరావు కాదు చీపో అని చెప్పేసి తోసేస్తున్నారో, అయినా సరే యథార్థత కలిగి వెనక నిలబడు. యథార్థ హృదయంతో నీ జీవితం లాస్ట్లో ఉండు, లైన్లో. దేవుడు అక్కడి నుంచి నీతోటే మొదలు పెట్టబోతున్నాడు తన పని. నీతోటి తన పనిని ప్రారంభించబోతున్నాడు. నీతోటి తన కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. విశ్వాసముతో మనం ముందుకు సాగు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు దావీదునట, ఇక్కడంట 70వ వచనంలో, తన దాసుడైన దావీదుని కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి, ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్డిలో నుంచి దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. చివరివాడు అనుకున్నాడు, కానీ చివరివాడే ఏమైంది? చివరివాడే మొదటివాడైంది. వాళ్ళ అన్నల్ని, వాళ్ళ కుటుంబాన్ని పరిపాలించే వ్యక్తిగా మిగిలిపోయాడు. ఈరోజు నువ్వు నీ కుటుంబంలో చివరివాడిగా ఉన్నావా? నువ్వు నీ కుటుంబంలో పనికిరాని వాడిగా ఉన్నావా? బాధపడమాకు. నా యేసు యందు నువ్వు యథార్థత కలిగి ఉండు. నా యేసు క్రీస్తు దగ్గర యథార్థత కలిగి జీవించు. ఆయన గొప్ప కార్యం చేస్తాడు. సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం చూస్తే అదే దావీదు గురించి చూద్దాం ఒకసారి. ఈ స్టోరీ మీకు తెలుసా? ఏం జరుగుతుంది అనుకున్నారు? ఇక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధ గ్రౌండ్కి వెళ్ళారు, యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళారు. యుద్ధ భూమిలో ఒకడు రంకెలేస్తున్నాడు. ఒకడు ఏం చేస్తున్నాడు? రంకెలేస్తున్నాడు. ఏమని రంకెలేస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి గొలియాతో ఒక డైలాగ్ వాడతాడు, మీలో ఎవరైనా సరే దమ్ముంటే ఎవడైనా సరే రండి నా మీదికి, యుద్ధంలో గెలవడానికి రండి నా మీదికి అని కేకలు పెడుతున్నాడు. ఈ కేకలు పెడుతున్నటువంటి గొలియాతు స్వరమిని అందరు యుద్ధ వీరులే, అందరు యుద్ధం నేర్చిన వాళ్ళు, యుద్ధ నేర్పర్లే, బాగా ట్రైనింగ్ చేసి, బాగా యుద్ధం ప్రాక్టీస్ చేసి వచ్చి వాని ముందు ఇట్ట పండ్లెలా పెట్టి చూస్తారు. వచ్చింది దేనికి? యుద్ధం చేయడానికి. వచ్చింది ఎక్కడికి? యుద్ధ భూమిలోకి. వచ్చింది ఎక్కడికంటే యుద్ధం చేసే స్థలానికి వచ్చిర్రు. ఎలాగైనా సరే ఈరోజు గొలియాతును కొట్టేసేయాలని చెప్పేసి వచ్చిర్రు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? కత్తులనే దాచుకొని, నేను ముందు పోతే నన్ను ఎక్కడ చంపుతాడో, నేను ముందు పోతే నన్ను ఎక్కడ చంపుతాడో అని ఆయుధాలను వెనక దాచుకొని నిలబడిపోయారు. దావీదు తండ్రి అయినటువంటి యెషయా వారి అన్నలకి సర్ది పంపించిండు. వాళ్ళ క్షేమాభివృద్ధి ఎలాగుందో తెలుసుకొని రాపోయా అని చెప్పేసి పంపిస్తే, అక్కడికి వచ్చిన దావీదుని చూసి వాళ్ళ అన్న అంటున్నాడు, పెద్ద ఏమంటున్నాడు? ఏయ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? పాపంతో అంటున్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చి అరణ్యంలో గొర్రెలు కాసుకోపో ఆ చిన్న మందిని కాసుకోకుండా ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని వచ్చావురా భయ్? ఏం ఉద్ధరిద్దామని వచ్చావు నువ్వు ఇక్కడికి? ఏం జరుగుతుందో తెలుసా? ఆడెవడో తెలుసా? గొలియాతు అని పేరు. ఎవడు? ఫిలిష్తీయులు అంటేనే బలవంతులు, వాళ్ళందరిలోకెళ్ళి ఈడు బలవంతుడు. వాడిని కొట్టలేక మేమే కత్తులు దాచుకొని కంచె సాటున కూర్చుంటే నువ్వేమో పెద్ద యుద్ధ వీరుడు లెక్క వచ్చావా? వ్యవహారమైంది చెప్పేసి కోపగించుకుంటున్నాడు, దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, తిడుతున్నాడు,
ఓ అని చెప్పేసి గద్దాంస్తున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మన పక్షమున ఉంటే మనకి విరోధి అవ్వడు. ఎంత పెద్ద విరోధినైనా సరే యేసు రక్తములో అంచివేయబడతాడంతే. యేసు నామములో వాడు త్రొక్కివేయబడతాడంతే. యేసు రక్తం చేయం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. వాడు ఎంత పెద్ద విరోధైనా సరే దేవుని ఎదుట దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుణ్ణి జయించగలిగిన వాడు ఎవడు లేడు. వాళ్ళు అనుకున్నారు మేము బలవంతులం, మేము యుద్ధం చేస్తాం. పెద్ద పుడింగే లెక్క పుడుచుకొని వచ్చారు కత్తులు. కటార్ల సంగతి ఏంది, డాళ్ళ సంగతి ఏంది, ఈటెల సంగతి ఏంది, అన్నీ దాచుకొని కూర్చుంటే దావీదు వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. అన్న ఏందన్నా కత్తి దాచావు తమ్ముడు, ఏందన్నా ఇది డాల్ దాచినవేంది, ఈట దాచినవేందన్నా, ఏందన్నా అంటే నాయన నువ్వు ఆగురబై, అసలే వచ్చినోడు మహాదేశముదురువాడు, వాడు బలవంతుడు, వాడు యుద్ధ వీరుడు, వాడిని కొట్టలేక మేము దాచుకుంటే నువ్వు చేంద్ర నాయన మా పరువు తీసేటట్టున్నావు, మమ్మల్ని బయట వేసేటట్టున్నావు అని చెప్పేసి దావీదుని వాళ్ళు అంటుంటే వాళ్ళతోటి ముచ్చటిస్తున్నాడట దావీదు. ఒకవేళ నీ వల్ల కాకపోతే నేను వేసాను అని, నీ వల్ల కాకపోతే నేను వేసాను. వేసేది ఏంది ఆఫరు, వేసేది ఏం ఆఫర్ చెప్పు, ఏం చేస్తాను చెప్పు, నేను కొడతాను అని చెప్పేసి వాళ్ళతో ముచ్చటిస్తుంటే అక్కడే చూసే వాళ్ళతో మాట్లాడుతున్నారు. నువ్వు లేదనుకున్నావు ఆ మాటలు, ఎలాదనుకున్నా ఆ మాటలు, ఎవరన్నా నువ్వు కొట్టేది, గొర్రెల మంది ఏం చేసి అక్కడే లేదు ఓ అని చెప్పేసి గద్దాంస్తున్నాడు. కేలకి సౌలు కంట్లో పడ్డాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెబుదాం. చివరి వాడే, కడసరి వాడే, పనికిరాని వాడే, కానీ దేవుడు ఏం చేసిండు, ఒక్కటే కత్తి లేదు, డాల్ లేదు, ఈట లేదు, ఏం లేదు. తన ఆయుధం తీసుకున్నాడు. ఆయుధం ఏంటనేటువంటిది కాదు ముఖ్యం, అక్కడ పలికిన ఉచ్చారణ ఏంటిదనేది చూడాలి మనం ఈరోజు. దావీదు చేతులను ఆయుధము, కత్తి లేదు, పెద్ద ఈట లేదు, ఇంకా డాల్ లేదు, ఏమి లేదు. తన చేతుల్లో ఉన్నది కేవలం ఒడిశాలు. మరి ఆ ఒడిశాలతో వీళ్ళు కొట్టలేకపోయిరా? ఆ ఒడిశాలతో ఇక్కడున్న బలవంతులు కొట్టలేకపోయిరా? వీళ్ళ దగ్గర ఒడిశాల లేదంటారా, కత్తులు లేవంటారా, డాల్ లేదంటారా, ఈట లేదంటారా, ఏమి లేదంటారు? అన్నీ ఉన్నాయి కానీ జీవము కలిగిన దేవుని వాక్కు వారి నోట్లో లేదు. దేవునికి స్తోత్రం. అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర కానీ నజరేయుడైన యేసు నామము వారు పలకట్లేదు. దేవుని వాక్కును వారు నోట స్మరించడం లేదు గనక ఈ కడసరి వాడైనటువంటి దావీదు పలికాడు. తీసిండు వడిశాల, పెట్టిండు రాయి, కత్తి తీసుకొని రారా నా మీదకి, ఇదెందుకు రా నాయన అని చెప్పేసి గొలియాతు రంకెలేస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. కానీ రంకెలకి ముగింపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఒడిశాల తీసిండు, రాయి పెట్టిండు, తిప్పుతుంటే ఈడ ఆట ఆడుతుండేందిరా నాయన అని చెప్పేసి అవతల ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు. వాళ్ళ అన్నలకి గజగజ వణుకుతుంది. వీడు మన దగ్గరికి చూడడానికి వచ్చి ఎక్కడ చచ్చిపోతాడో అని చెప్పేసి దావీదుని గురించి వాళ్ళు భయపడుతున్నారు. సౌలు ఏమో ఎక్కడ మనం ఓడిపోతామో, మన సైన్యం ఎక్కడ ఓడిపోతుందని సౌలు భయపడుతున్నారు. ఇక గొలియాతు గనక దావీదుని చంపించండి అంటే ఇక నెక్స్ట్ విజృంభిస్తాడు, మన మీద పడతాడు, మన అందరి పైన అయిపోద్ది అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు గడగడ వణికిపోతున్నారు. ప్రియ స్నేహితులారా, ఆ సమయములో దావీదు నోట ఒక అద్భుతమైన మాట పలికిండు. చెప్పండి గట్టిగా స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. దావీదు ఒడిశాల తీసిండు, రాయి పెట్టిండు, తిప్పుతున్నాడు. యుద్ధము యెహోవాదని చటుక్కున వదిలేసిండు. యేసు రక్తమే చేయం. ఒక్క రాయి డైరెక్ట్గా వెళ్ళింది. అది రాయి కాదు, అది దేవుని మాట. అది హల్లెలూయా. అది రాయి కాదు, అది దేవుని మాట. అది ఒడిశాల కాదు, అభిషేకించబడిన వ్యక్తి చేతిలో ఉన్న ఆయుధం. అది అభిషేకించబడిన వ్యక్తి చేతిలో ఉన్నటువంటి ఆయుధం. అది ఒడిశాల కత్తి, డాల, ఈట కాదు. అది అభిషేకించబడిన వ్యక్తి చేతిలో ఉందంటే అది గొప్ప ఆయుధంగా మార్చబడింది.
అది ఒక్క రాయి అనుకున్నాం, కానీ ఆ రాయి దేవుని మాటగా వెళ్ళి గొలియాతుకు తగిలింది. ఆ దెబ్బకే మనోడు కింద పడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు కడసరి వాడిగా, నువ్వు ఒంటరి వాడిగా, నువ్వు చివరి వ్యక్తిగా, నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా మిగిలిపోతే నువ్వు వాడవలసినటువంటి ఆయుధం, నువ్వు వాడవలసిన ఆయుధం ఏంటో తెలుసా? దేవుని నామమును ఉచ్చరించండి. మీ నోట యేసయ్య స్వరముని మీరు పలకండి, ఆయన పేరుని మీరు తలంచండి. మీ జీవితాలు మారుస్తాడు ఆయన. మీ శత్రువు సమూహంలోంచి మీకు ఒక గొప్ప విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. గొప్ప విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియ స్నేహితులారా, దావీదు చివరి వాడే.